మహాభారతం 81వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో అర్జునుడు ఇంద్రుడు పంపించిన రథంలో ఇంద్రలోకం చేరుతాడు. ఇంద్రలోకంలో శస్త్రాస్త్ర విద్యలతో పాటు సంగీతం, నాట్యం కూడా నేర్చుకుంటాడు. ఒక సందర్భాన ఊర్వశి అర్జునుడికి నపుంసకుడివై నాట్యం నేర్పిస్తూ ఆడవారి మధ్య జీవించుదువుగాక అని శపిస్తుంది. అది అలా ఉండగా ఒకరోజు ధర్మరాజు ఉన్న ప్రాంతానికి బృహదార్షుడు అను ముని వస్తాడు. ధర్మరాజు అతనితో, నాలాంటి దురదృష్టవంతుడు భూమిపై మరొకరు ఎవరైనా ఉండేవాడా అని వాపోతాడు. దానికి బృహదార్షుడు ఉండేవాడు అంటూ నలదమయంతుల కథను చెప్పడం ప్రారంభిస్తాడు. నిషిధదేశ రాజు నలుడు విదర్భ రాజకుమారి దమయంతి ప్రేమించుకుంటారు. దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ఆమె తండ్రి. అందుకోసం నలుడు వెళుతూ ఉంటాడు. దారిలో ఇంద్ర, యమ, వరుణులు కలిసి తమకు సాయం చేయమని మాట తీసుకుంటారు. మేమందరం దమయంతిని పెళ్లాడడానికై దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాం. నీవు ముందుగా వెళ్ళి మాలో ఎవరినైనా పెళ్లాడమని చెప్పు అని అంటారు. అలాగే చేస్తాడు నలుడు. కాని స్వయంవరంలో దమయంతి నలుడిని గుర్తించి అతడిని వరిస్తుంది. దమయంతినే పెళ్లాడాలని వచ్చిన కలి నలునిపై పగబడతాడు. నలుడు చాలా మంచివాడు గనుక అతనిలో ప్రవేశించడం అంత సులువు కాదు. కాని అశుచిగా ఉన్నప్పుడు నలునిలోకి ప్రవేశిస్తాడు కలి. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అదే సమయంలో నలునికి తమ్ముని వరుస అయిన పుష్కరుడు అను రాజు వద్దకు మారువేషంలో వెళ్లి నలునితో పాచికలు ఆడమని ప్రేరేపించాడు కలి. పుష్కరుడు నలుడిని పాచికలు ఆడుటకు రమ్మని పిలవటం మొదలుపెట్టాడు. కాని నలుడు మొదట అంగీకరించలేదు. కాని పుష్కరుడు కలి ప్రేరణతో మాటిమాటికి రెచ్చగొడుతూ పిలవసాగాడు. చివరికి నలుడు పాచికలాటకు అంగీకరించాడు. అతడితో ఉన్న కలి ప్రభావంతో ఆట కొన్ని నెలలు సాగింది. ఒక్కసారి కూడా నలుడు గెలవలేడు. ప్రతిసారి పుష్కరుడే గెలిచి నలుని ఆస్తిని, అంతస్తులను, ఊర్లను, నగరాలను, సామంత రాజ్యాలను, చివరికి నిషిధ రాజ్యాన్ని కూడా గెలిచాడు. నలుని మంత్రులు దమయంతికి నలునికి చెప్పి ఆటను ఆగేలా చూడాలని ఆట మధ్యలోనే ఒక్కసారి చెప్పారు. దమయంతి కూడా వెళ్లి నలుణ్ణి దుఃఖిస్తూ ఎంతో వేడుకుంటుంది. కాని నలుడి లోపల కలి దాగి ఉండటం వల్ల నలుడు జూదం నుండి తప్పుకోలేకపోతాడు. చివరికి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగులుతాడు. అప్పుడు దమయంతి ఏదో పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది అని గ్రహించి బృహస్సేన అనే తన దాది చేత వార్ష్ణేయుడు అను రథసారథిని పిలిచి తన ఇద్దరు పిల్లలను తన పుట్టిల్లు విదర్భ రాజధాని కుండిన నగరంలో వదిలివేయమని, ఆ తర్వాత తనకు నచ్చిన చోటుకు వెళ్లవచ్చునని ఆజ్ఞాపిస్తుంది. వార్ష్ణేయుడు నలదమయంతుల ఇద్దరు పిల్లలని కుండిన నగరంలో వారి అమ్మమ్మ, తాతయ్యల వద్దకు చేర్చి తాను అయోధ్యకు వెళ్లి అక్కడ ఋతుపర్ణుడు అను రాజుకు రథసారథిగా కుదిరాడు. ఇక నలుడు ఖాళీ చేతులతో మిగిలాక పుష్కరుడు, ఇక పందెంలో పెట్టడానికి నీ వద్ద మరి ఇంక ఏమీ మిగలలేదు కదా, అయినా నీ అందచందాల రాణి దమయంతి ఉంది కదా, ఆమెను పందెం కాస్తావా అంటూ పెద్దగా నవ్వుతూ హేళన చేశాడు. ఓటమి భారంతో పాతాళ లోకంలోకి కుంగిపోయి ఉన్న నలుడు ఎలాంటి సమాధానం చెప్పలేదు. తర్వాత పుష్కరుడు నలుడికి దేశ బహిష్కార శిక్షను విధిస్తాడు. రాజ్యంలోని వారు ఎవరైనా సరే ఎలాంటి సహాయం చేసినా వారికి మరణశిక్ష విధిస్తానని ప్రకటించాడు. నలుడు దమయంతిని తీసుకుని రాజ్యం విడిచాడు. ఒక 3 రోజులు ఆ రాజ్యం చుట్టుపక్కలే మంచినీరు తాగుతూ గడిపారు. కాని భరించలేని ఆకలిని తీర్చుకోలేక అక్కడి నుండి అడవిలోకి ప్రయాణించారు. ఇద్దరి వద్ద కూడా ఎవరి వస్త్రం వారికి తప్ప మరొకటి లేదు. అడవిలో కందమూలాలు తింటూ గడుపుతూ ఉండగా ఒకరోజు బంగారు రెక్కలు గల పక్షులు కొన్ని నలునికి కనిపించాయి. వాటిని పట్టుకుని అమ్మితే ధనం సమకూరుతుందని ఆలోచించి వాటిని పట్టుకునేందుకు మరొక మార్గం లేక తన పైన ఉన్న ఒక్క పంచెను విప్పి వాటిపై వలలా విసిరాడు. కాని ఆశ్చర్యంగా అవి అన్నీ కూడబలుక్కొని పంచెను పట్టుకుని ఆకాశంలోకి ఎగిరి, మూర్ఖుడా, మేము పావురాళ్ళము కాదు, పాచికలం. నీ వద్ద ఈ మిగిలిన పంచెను ఒక్కదాన్ని లాకెళ్లి జూదం అంటే ఏమిటో తెలియజేయాలని వచ్చాం అంటూ పంచెతో పాటుగా మాయం అయిపోయాయి. మానం దాచుకునే ఒక్క పంచె కూడా పోవటంతో సిగ్గుతో తలవాల్చి నిలబడగా అతని స్థితికి దుఃఖించి తన చీరను సగం చేసి అతనికి ఇచ్చింది దమయంతి. ఇక అక్కడ నుండి, నా వల్ల నీవు కష్టాల పాలు కావలసి వచ్చింది. ఇదిగో ఈ దారి, ఇది అయోధ్యకు వెళుతుంది, ఇది కోసలకు వెళుతుంది, ఇది విదర్భకు వెళుతుంది. నీవిక నన్ను వదిలిపెట్టి నీ పుట్టింటికి వెళ్లి సుఖంగా ఉండు అని రోజూ అనేకసార్లు అనటం మొదలుపెట్టాడు నలుడు.
నా గొంతులో ప్రాణం ఉండగా మిమ్ములను వదిలిపోను. అలా వదిలి వెళ్ళడానికా ఇష్టపడి మిమ్ములను వరించింది. మీతో కలిసి ఉంటే కష్టం సుఖం రెండూ నాకు సమానమే. అలా వదిలి పొమ్మని మరొకసారి అనవద్దు అంటూ దుఃఖించింది దమయంతి. అడవిలో నడిచి నడిచి వారి కాళ్ళు పుండ్లు పడినాయి. ఆకలితో వారు అలసిపోయారు. అలా చివరికి ఒక పాడుబడిన ఆలయం చేరి అక్కడ పడుకున్నారు. అలసిపోయి గాఢంగా నిద్రిస్తున్న దమయంతిని చూసి అంతఃపుర భవనాల్లో పట్టు పాన్పులపైన పడుకోవలసిన సుకుమారిని ఇలా దుమ్ము కొట్టుకుపోయిన నేలపై పడుకునేలా చేశాను. ఛీ, ఇక నేను ఏ విధంగానూ ఈమెకు సుఖ సంతోషాలు కల్పించలేను. నేను వెంట లేకుండా ఉంటేనైనా కనీసం తన తండ్రి రాజ్యానికి వెళ్లి సుఖంగా ఉంటుంది అని ఆలోచించుకొని ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోయాడు. కాని వెళ్లటం మనసుకు నచ్చక మళ్లీ తిరిగి వెనక్కి వచ్చాడు. అతనిలోని కలి ప్రేరణ వలన ఆమెను మళ్లీ తిరిగి అక్కడే వదిలి వెళ్లిపోయాడు. అలా అనేకసార్లు వదిలి వెళ్లటం తిరిగి రావటం చేశాడు. చివరికి మనస్సు స్థిరం చేసుకొని ఆమెను వదిలివేసి శాశ్వతంగా వెళ్లిపోయాడు. తెల్లవారాక నిద్రలేచిన దమయంతి తన పక్కన నలుడు లేకపోవటంతో అతడి కోసం పిలిచి అక్కడే చుట్టూ తిరిగి చూసి గుండెలు అవిసేలా ఏడుస్తూ అడవికి అడ్డంగా పడి నడిచింది. అలా నడుస్తున్న ఆమెను దారిలో ఒక కొండ చిలువ మింగబోతుంది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వేటగాడు ఒకడు ఆ కొండ చిలువను చంపి ఆమెను రక్షించాడు. తరువాత ఆమె అందచందాలకు మతిపోయి ఆమెను బలాత్కరించ ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆమె తాను నలుడిని తప్ప మనసులో వేరొక పురుషుణ్ణి తలచని దానిని అయితే ఈ నీచుడు ఇక్కడే మరణించాలి అని దేవతలను ప్రార్థించింది. వాడు అక్కడే చనిపోయాడు. తిరిగి అడవి దాటడానికై నడుస్తున్నప్పుడు ఒక చోట ఒక ప్రశాంతమైన మునిపల్లె కనబడింది. ఆమె అక్కడికి వెళ్ళింది. అక్కడి మునులు ఆమెను చూసి భయపడకు, నీకు నలుడు దొరుకుతాడు అని చెప్పి మునులతో సహా ఆ మునిపల్లె మాయమైపోయింది. ఆ తరువాత అడవిలో తిరుగుతుండగా ఒకవైపు వ్యాపారుల గుంపు కనబడింది. వారు అక్కడికి దగ్గరగా ఉన్న సుబాహుని చేదిరాజ్యం వెళుతున్నారు. దమయంతి వారితో చేరి నడవటం మొదలుపెట్టింది. అలా ఒక రోజు రాత్రి ఒక మైదాన ప్రాంతంలో వారంతా నిద్రించారు. అప్పుడు ఒక మదమెక్కిన ఏడుగుల గుంపు వచ్చి వారిని తొక్కివేసింది. చాలా మంది అక్కడే మరణించారు. మిగిలిన వారు పారిపోయి పరిగెత్తారు. దమయంతి కూడా వారితో పాటుగా పరిగెత్తింది. అలా వారితో పాటుగా చేదిరాజ్యం చేరింది. అక్కడి వీధుల్లో తిరుగుతుండగా ఆమెను ఆకారాన్ని చూసి పిచ్చిది అని పిల్లలు గేలి చేస్తూ ఆమె వెంట పడ్డారు. ఈ దృశ్యం ఆ దేశపు మహారాణి తన భవనపు కిటికీల్లోంచి చూస్తే ముఖం గొప్ప తేజస్సుతో వెలుగుతుంది. మరుగున పడి ఉన్న అందం విరజిల్లుతుంది. ఎవరు ఈమె అని ఆమెను తన వద్దకు రప్పించింది. తన అంతఃపురంలో దాసిగా పనిచేయమని అడిగింది. మీ వద్ద దాసిగా ఉంటాను, కాని నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఎవరి ఎంగిలిని తినను, ఎవరి కాళ్లను కడగను, ఏ పురుషునితోనూ మాట్లాడను. నా పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే వారిని మీరు శిక్షించాలి. మీరు వీటికి అంగీకరిస్తేనే నేను మీ వద్ద ఉంటాను అని అంది. రాణి అందుకు అంగీకరించి తన కూతురు సునందను పిలిచి, ఈమెను దాసిలా చూడకు, ఈమెను కూడా ఒక రాణిలా భావిస్తూ ఆమెతో కాలక్షేపం చేయి అని ఆజ్ఞాపించింది. ఇక దమయంతిని వదిలి అడవిలో తిరుగుతున్న నలునికి ఎదురుగా భీకరమైన దావాలనం అడవిని కాల్చడం కనబడింది. ఆ మంటలలో నుండి రక్షించండి, రక్షించండి అని ఆర్తనాదం వినబడింది. నలుడు ఆ ఆర్తనాదం వచ్చిన వైపుకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద పాము చుట్టుకొని మంటలలో కాలిపోవడానికి సిద్ధంగా కనబడింది. నలుడు ఆ పామును పట్టుకొని మంటల నుండి బయటకు తెచ్చి క్రింద విడవబోయాడు. అప్పుడు ఆ పాము దింపకు దింపకు, కొద్ది అడుగులు లెక్కిస్తూ ముందుకు నడువు అని చెప్పింది. నలుడు అలాగే లెక్కిస్తూ నడిచి 10 అడుగులు కాగానే దశ అని అన్నాడు. అలా అనగానే ఆ పాము నలుడిని కాటివేసింది. కాటు వేయగానే రాజు రూపం వికృతంగా కురూపిలాగా మారింది. అప్పుడు ఆ పాము ఒక నాగరాజు రూపం ధరించి, నారద మహర్షి శాపం వల్ల నేను ఇంతకాలం ఇక్కడ ఇలా పడి ఉన్నాను. నలుని వలన శాప విముక్తి కలుగుతుందని అప్పుడే ఆయన చెప్పాడు. ఇప్పుడు అలాగే జరిగింది. నేను దుర్మార్గపు బుద్ధితో కాటువేయలేదు. నేను వేసిన కాటు వల్ల నీ రూపం మారి నిన్ను ఎవరూ గుర్తుపట్టరు. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయాలని చూడరు. ఏ విషము నిన్ను ఏమీ చేయదు. ఇక నుండి ఎక్కడైనా ఏ యుద్ధంలోనైనా నీవే గెలుస్తావు. ఇక్కడికి దగ్గరలో అయోధ్య నగరం ఉంటుంది. దానికి రాజు ఋతుపర్ణుడు. నీవు అక్కడికి వెళ్లి ఆయన కొలువులో ఉండు. నీ పేరును
భావుకుడు అను మార్చుకో. ఆ రాజు జూద విద్యలో నిష్ణాతుడు. నీవు అతని వద్ద జూద విద్యను నేర్చుకొని అతనికి అశ్వవిద్యను నేర్పు. నీవు అశ్వవిద్యలో నేర్పరివి కదా అని అతనికి 2 దివ్యాస్త్రాలను ఇచ్చి మాయమయ్యాడు. నలుడు అక్కడి నుండి బయలుదేరి 10 రోజులు నడిచి అయోధ్య చేరి ఋతుపర్ణుని సభలో ప్రవేశించి తాను భావుకుడు అను పేరుగల వాడిని అని, తనకు గుర్రాలను తోలే విద్య తెలుసునని, 4 గుర్రాలు పూంచిన రథాన్ని లోకంలో నాలాగా ఎవ్వరూ నడపలేరని, వంట కూడా అద్భుతంగా చేయగలనని, రాజపాలనకు సంబంధించిన చిక్కు ప్రశ్నలకు మంచి ఆలోచనలు ఇవ్వగలనని చెప్పి అతని వద్ద కొలువులో చేరాడు. తాను వదిలిన తరువాత దమయంతి ఏమైందో, ఈ నీచుని గురించి ఏమనుకుందో, తన జీవితమంతా ఎలా ఎక్కడ గడుపుతుందో అని నిద్రలో కలవరిస్తూ గడపసాగాడు నలుడు. ఇక దమయంతి నలుని కథను విన్నా దమయంతి తండ్రి విదర్భరాజు తన కూతురుని అల్లుడిని వెతకడానికి కొన్ని వందల మందిని భూమి మీద అన్ని రాజ్యాలకు ప్రాంతాలకు పంపించాడు. అలా పంపించబడిన వాళ్లల్లో సుదేవుడు అనేవాడు చేదిదేశ రాజధానిలో మహారాణి పక్కనే ఉంటున్న దమయంతిని చూసి గుర్తించాడు. తన కోసం తన తండ్రి లోకమంతా గాలిస్తున్నాడని చెప్పాడు. దమయంతి బోరున విలిపించింది. అది చూసి ఏమిటి అని ఆ రాజ్యపు మహారాణి అడిగింది. అప్పుడు సుదేవుడు నలదమయంతుల కథ అంతా చెప్తాడు. మరి ఆమెను నీవు ఎలా గుర్తించావు అని అడిగింది ఆ రాణి. మసిపట్టినంత మాత్రాన మాణిక్యాన్ని గుర్తించలేమా? ఆ తల్లి నుదురును చూసి గుర్తించాను అన్నాడు సుదేవుడు. నుదురు మురికిపట్టి ఉండటంతో ఆ మహారాణి స్వయంగా దమయంతి నుదురును రుద్ది చూసింది. అక్కడ చంద్రవంక లాంటి ఎర్రటి గుర్తు కనబడింది. దానిని చూడగానే అయ్యో, నీవు స్వయాన నా చెల్లుల కూతురువు, ఇంతకాలం నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నీ తల్లి మా పుట్టింటిలోనే కన్నది, అప్పుడు చూశాను నీ నుదుటిపైన గుర్తును అని ముందుగా గుర్తించినందుకు చాలా విచారించింది ఆ రాణి. గుర్తించకున్నా సొంత కూతురిలానే ఇంతకాలం మీరు నన్ను చూసుకున్నారు అని తనను పుట్టింటికి చేర్చమని ప్రాధేయపడింది దమయంతి. ఆ రాణి అలాగే దమయంతిని విదర్భ రాజ్యానికి తన తండ్రి భీమకుని వద్దకు పంపించింది. దమయంతి పుట్టిల్లు చేరి ఒక్కరోజు మాత్రమే ప్రశాంతంగా గడిపి 2వ రోజు తన తల్లితో నలుడు లేకుండా నేను జీవించలేను, నేను జీవించాలంటే నలుడిని వెతికి తీసుకురండి అని వేడుకుంటుంది. నలుణ్ణి వెతకడానికై వేలాది మంది భూమికి నలువైపులా పంపించబడినారు. అలా వెళ్లిన వారిలో పర్ణాదుడు అనేవాడు అయోధ్యలో ఋతుపర్ణుని వద్ద నలుణ్ణి కనిపెట్టి వెళ్లి దమయంతికి తెలియజేశాడు. అప్పుడు నలుణ్ణి రప్పించడానికి వికృత రూపంలో ఉన్నవాడు నలుడో కాదో తెలుసుకోవడానికి ఉపాయం ఆలోచించి దమయంతి 2వ పెళ్లి కోసం స్వయంవరం ఏర్పాటు చేయబడిందని వెళ్లి అయోధ్యరాజు ఋతుపర్ణుడికి నలునికి తెలియజేయమని పర్ణాదుడిని తిరిగి పంపించింది. పర్ణాదుడు వెళ్లి ఋతుపర్ణుడికి నలునికి తెలియజేశాడు. స్వయంవరానికి ఒక్కటే రోజు గడువు ఉందని చెప్పటంతో రథాన్ని అతి వేగంగా నడపగలవాడు అశ్వహృదయం అను విద్య వచ్చు అని చెప్పిన నలుణ్ణి రథం నడపమంటాడు. నలుడు ఇంద్రుని పుష్పక విమానాన్నే మించిన వేగంగా నడపసాగాడు. ఆ వేగానికి మధ్యలో ఋతుపర్ణ మహారాజు వస్త్రం నేలపై పడిపోతుంది. అప్పుడు ఆ రాజు ఒక్కసారి ఆ రథం ఆపితే వార్ష్ణేయుడు వెళ్లి ఆ వస్త్రం తెస్తాడని చెప్తాడు. అప్పుడు నలుడు, రాజా, నీ వస్త్రం జారి నేలను తాకేలోగానే మనం 1 యోజనం దూరం దాటి వచ్చాము, ఇక ఆ వస్త్రంను మర్చిపోండి అని అన్నాడు. అతని రథాన్ని తోలే విద్యను చూసి ఆశ్చర్యపోయి, బావుకా, నీకు అశ్వహృదయం విద్య ఎలా వచ్చో నాకు గణిత శాస్త్రంలోని అక్షహృదయం విద్య అలాగే వచ్చు అని, బావుకా, ఎదురుగా ఉన్న ఆ చెట్టును చూడు, ఆ చెట్టుకు ఎన్ని ఆకులు పండ్లు ఉన్నాయో కింద రాలి పడినవి అంతకు 101 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ చెట్టుకు 5 కోట్ల ఆకులు 2095 పండ్లు ఉన్నాయి. నీకు నమ్మకం కలగకుంటే రథం ఆపి లెక్కించుకో అని అన్నాడు. నలుడు రథం ఆపి ఆ చెట్లను నరికి లెక్కించాడు. లెక్క ఋతుపర్ణుడు చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. దానికి నలుడు ఆశ్చర్యపోయి తనకు ఆ విద్యను నేర్పించమన్నాడు. ఆ రాజు నలుడికి అక్షహృదయ విద్యను నేర్పించాడు. ప్రతిగా అశ్వహృదయ విద్యను ఋతుపర్ణుడికి నేర్పిస్తానన్నాడు నలుడు. కాని తర్వాత నేర్చుకుంటాను, ఇప్పుడు సమయం లేదు, ముందు స్వయంవరం వద్దకు రథాన్ని పరిగెత్తించు అని అన్నాడు ఆ రాజు. నలుడు అలాగే రథాన్ని పరిగెత్తించాడు. కాని అక్షహృదయ విద్యను నలుడు ఎప్పుడైతే నేర్చుకున్నాడో అప్పుడు నలుడిలోని అప్పటి వరకు ఉన్న కలి కర్కోటక విషాన్ని కక్కుతూ బయటకు వచ్చాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.